శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమమునకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథములో ఆనంద పత్రిక అని పిలువబడుతున్నటువంటి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. గత దినాలలో మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాము. ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాము. నేను మీ కొరకు చదువుతున్నాను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారి ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనంలో అపోసినటువంటి పౌలు యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక ఏమిటంటే 2వ వచనములో నా సంతోషమును సంపూర్ణము చేయుడి. సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంపూర్ణమైనటువంటి సంతోషానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనస్సు గురించి చెప్పాడు. ఏక మనస్సు 2వ వచనంలో ఏక మనస్సు అన్నాడు. ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఒక్కదాని యందే మనస్సుంచండి అని ఏక మనస్సు గురించి మాట్లాడాడు. అలానే వినయమైన మనస్సు అని 3వ వచనంలో చెప్పాడు. వినయమైన మనస్సు గలవారై అన్నాడు. ఏక మనస్సు, వినయమైన మనస్సు అనే మాట. ప్రియులారా, మనము నిజంగా సంపూర్ణమైన లోపల నుండి బయటకు వచ్చేటువంటి సంతోషం, పరిస్థితులకు అతీతమైన పర్యవసానాలు ఏ విధంగా ఉన్నా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా హృదయంతరంగాల్లో సంతోషాన్ని అనుభవించాలి అంటే మనస్సు యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అని అన్నట్టుగా ఒక వ్యక్తి మనస్సులో ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడు, ఒక వ్యక్తి కానీ ఒక స్త్రీ కానీ వారి యొక్క మనస్సు ఎటువంటిది అని అర్థం కావడానికి మనకు సాధారణంగా మనస్సును అర్థం చేసుకోవడానికి ఒకటి మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు, రెండవది వారి యొక్క క్రియల ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. వారు ఎటువంటి క్రియలను ఇష్టపడుతున్నారు,
ఎటువంటి క్రియలు చేయటానికి మొగ్గు చూపుతూ ఉన్నారు, ఆసక్తి చూపుతూ ఉన్నారు. వారి క్రియలను బట్టి వారి మనస్సును అర్థం చేసుకోవచ్చు. వారి మాటలను బట్టి కూడా వారి మనస్సులో, వారి హృదయంలో ఏముందో కూడా అర్థం చేసుకునవచ్చు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ సంపూర్ణమైనటువంటి సంతోషానికి 2 ప్రాముఖ్యమైన లక్షణాలు చెప్పాడు. 1 ఏక మనస్సు అన్నాడు, 2 వినయ మనస్సు అన్నాడు. ఇది అర్థం కావటానికి ఏక మనస్సు కానిదేమిటో కూడా చెప్పాడు ఆయన. వినయ మనస్సు కానిదేమిటో కూడా చెప్పాడు. ఉదాహరణకు కక్ష చేత అన్నాడు. కక్ష, అసూయ, పోటీ, ఇటువంటి వాటి ద్వారా మన మాటలు కానీ మన క్రియలు కానీ వేరే వారు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి, వారికి నేను పోటీగా చేయాలి, లేకపోతే వేరే వారి మీద అసూయతో కొన్ని కార్యాలు చేస్తూ ఉంటే అది ఏక మనస్సు కాదు, అది వినయ మనస్సు కాదు. 2వది వృధాతిశయము అన్నాడు. అంటే ఒట్టిగా ఏమీ లేకపోయినప్పటికి కూడా అతిశయము, డంబము కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఏదైనా మాటలు కానీ క్రియలు కానీ చేస్తే అది ఏక మనస్సు కాదు, వినయ మనస్సు కాదు. 3వది యోగ్యమైనది. ఒక సందర్భంలో ఈ సందర్భానికి, ఈ పరిస్థితికి, ఈ సమయంలో ఏది యోగ్యమైనది, ఎవరు యోగ్యమైన వారు, ఏది యోగ్యమైనది, ఏ మాట సమయోచితమైన మాట, ఏ క్రియ అవసరమైనటువంటి క్రియ అనేది కాకుండా నా సొంత అన్నాడు. చూడండి, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, అక్కడ ఏది యోగ్యత, ఏది ప్రాముఖ్యమైనది అది నాకు అనవసరము, నా సొంత కార్యమే ప్రాముఖ్యము అనేటువంటి మనస్సు కలిగి ఉంటే అది ఏక మనస్సు కాదు, అది వినయ మనస్సు కాదు. ఇటువంటి వ్యతిరేకమైనవి అంటే కక్ష చేత కానీ, వృధాతిశయం చేత కానీ, సొంత కార్యములు మాత్రమే చూసుకునేటువంటి మనస్సు ఉంటే అది ఏక మనస్సు కాదు, వినయ మనస్సు కాదు. తద్వారా తాత్కాలికంగా ఆనందం ఉండొచ్చేమో కానీ నిజమైనటువంటి ఆనందము, సంపూర్ణమైనటువంటి ఆనందం ఉండదు. చక్కని శుభకార్యం జరుగుతున్నా అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది లోపల సంతోషాన్ని అనుభవించలేరు, ఆనందాన్ని అనుభవించలేరు. ఇక్కడ అన్నాడు కదా, ఏ సహవాసమైనను, ఏ కార్యమైనను, ఏ దయారసమైనను ఏదున్నప్పటికీ కూడా ఏక మనస్సు లేకపోతే, వినయ మనస్సు లేకపోతే సంపూర్ణమైనటువంటి సంతోషము ఉండదు అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి, మన మట్టుకు మనం జాగ్రత్త పడాలి. ఈ ఏక మనస్సుకు, వినయ మనస్సుకు మనకు మాదిరి, ఒక నమూనా, ఒక ఉదాహరణగా, ఒక ప్రమాణంగా ఎవరున్నారు అంటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని ఇక్కడ జ్ఞాపం చేశాడు. 5వ వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఈ మనస్సు అంటున్నప్పుడు ఏ మనస్సు? పైన 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఏక మనస్సు గురించి మాట్లాడాడు, ఏక ప్రేమ గురించి మాట్లాడాడు, ఒకే భావాన్ని గురించి చెప్పాడు, వినయ మనస్సు గురించి చెప్పాడు. అటువంటి మనస్సు ఎవరికి ఉంది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మనస్సు ఏక మనస్సు, అది వినయమైన మనస్సు. ఏక భావము, ఏక ప్రేమ, ఏక మనస్సు ఆయన కలిగి ఉన్నాడు. ఎవరితో? మానవుణ్ణి రక్షించడానికి దేవుడు మానవుణ్ణి చేశాడు. మానవుడు అవిధేయతను బట్టి పాపం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క త్రియేక దేవుని యొక్క తండ్రి యొక్క ప్రణాళిక ఏమిటంటే ఈ మానవుణ్ణి ఏ విధంగా అయినా సరే ఆ పాపము నుంచి విడిపించి, పాపము నుండి రక్షించి, పాపములను క్షమించి మరలా ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఏ మానవుడైతే దేవునికి దూరం అయిపోయాడో ఆ మానవుడు తిరిగి దేవునితో సమాధానపడాలి. ఒక తండ్రిలాగా, ఒక స్నేహితునిలాగా తన హక్కును చేర్చుకోవాలి అని దేవుడు ఎంతో ఒక ప్రణాళికతో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళిక
ఆ ప్రణాళిక ప్రకారము ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మనసుతో ఏక మనసు కలిగి ఉన్నాడు. నేనే ఎందుకు మానవ రూపం దాల్చాలి, నేనే ఎందుకు శిలువ మరణం అనుభవించాలి, నేనే ఎందుకు శ్రమలు అనుభవించాలి, నేను మీతో సమానుని కదా, నేనెందుకు ఈ యొక్క మానవ సంబంధమైనటువంటి ఈ లోకంలో దరిద్రునిగా దీనునిగా ఏమి లేనివానిగా నేను ఎందుకు జీవించాలి, నాకే ఎందుకు ఇది అని వేరే భావము కానీ వేరే ఆలోచన కానీ చేయలేదు. కానీ తండ్రి యొక్క ఆలోచన, త్రియేక దేవుని యొక్క ఆలోచన అదే ప్రకారము ఆయన ఏక మనస్సు కలిగి ఉన్నాడు. నేను తండ్రిని ఒక్కటే అన్నట్టుగా, తండ్రి ఏమి చెప్తాడో నేను అదే చేస్తాను అన్నట్టుగా తండ్రికి విధేయత చూపినవాడుగా తండ్రి యొక్క మనస్సే కుమారుడు కలిగి ఉన్నాడు. ఏక మనస్సు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోకమును ఎంతో ప్రేమించాడు. తండ్రి ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అటువంటి మనసే కలిగి ఉన్నాడు. తండ్రి ఎటువంటి భావం కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అటువంటి భావాన్నే కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్సు అవి ఏక మనస్సు, ఏక భావము, ఏక ప్రేమ. వృధాతిశయము ఆయనలో లేదు, సొంత కార్యం మాత్రమే చూసుకుంటా ఆయనలో లేదు, కక్ష చేత ఆయన చేయలేదు. కానీ ఏదో సాతాను మీదో మరొకరి మీదో కక్ష చేత యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యం చేయలేదు. కానీ మానవుణ్ణి ప్రేమించి దేవుని ప్రణాళిక చొప్పున ఆయన చక్కని మనస్సు మనకు కనపడినట్టుగా చూస్తాం. కాబట్టి ఒకటి క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు అంటున్నప్పుడు ఒకటి ఏక మనస్సు యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. రెండవది వినయ మనస్సు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్సు వినయ మనస్సు. అది ఎట్లా కనపడుతుంది? ఆయన యొక్క కార్యాల్లో కనపడుతుంది. ఆయన మనస్సు ఆయన యొక్క క్రియల్లో కనపడుతుంది. ఏమిటి ఆయన క్రియ? ఇక్కడ స్పష్టంగా చెప్పాడు 6వ వచనము నుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు. మనుష్యుని పోలికనిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వినయ మనస్సును అర్థం చేసుకోవడానికి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, ఆయన సాక్షాత్తు దేవుడు, దేవునితో సమానంగా ఉన్నవాడు. శక్తిలో కానీ ఆయన యొక్క మాటలో కానీ అన్ని విషయాల్లో ఆయన దేవుడు అనే మాట, దేవుని స్వరూపము. కానీ ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దేవుని స్వరూపం కలిగిన వాడు ఆ దాసుని స్వరూపం ఆయన ధరించుకున్నట్లో మానవుని పోలికగా ఈ లోకానికి రావటంలో మనకేమర్థమవుతుందంటే ఆయన యొక్క వినయ మనసు అర్థమవుతుంది. అందులో ఏం కనపడుతుంది? ఇది విడిచిపెట్టకూడని భాగ్యం, వదిలిపెడితే ఏమవుతుందో, తగ్గించుకుంటే ఏమవుతుందో, విధేయత చూపితే ఏమవుతుందో అని ఆ తండ్రితో సమానంగా ఉండటాన్ని, ఆ మహిమను విడిచిపెట్టకూడని భాగ్యం. ఇంక దీన్ని నేను వదిలిపెట్టకూడదు, దాన్నే అంటిపెట్టుకొని ఉండాలి, దాన్నే పట్టుకోవాలి, దీన్ని వదలకూడదు నేను అనేటువంటి అటువంటి మనసు ఆయనకు లేదు. ఆయన దాసునిగా ఈ లోకానికి వచ్చాడు, రక్త మాంసములు ధరించాడు. నీ వలె నా వలె ఒక తల్లి గర్భంలో ఆ సర్వాధికారి సర్వశక్తిమంతుడు ఆ దేవుని స్వరూపి తన్ను తాను ఇముడ్చుకొని 9 నెలలు తల్లి గర్భంలో ఉండి ఏ విధంగా మానవునిగా ఈ లోకానికి వచ్చాడో ఆ క్రియలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వినయ మనసు మనకు కనపడుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన శిలువ మరణం పొందినంతగా మానవ రూపం మాత్రమే కాదు, దాసుని స్వరూపం మాత్రమే కాదు, మానవునిలో కూడా శిలువ మరణము అనే మాట. ప్రియులారా, శిలువ మరణము అనేది అది అవమానకరమైనది, అది ఎంతో వేదనకరమైనది. పబ్లిక్ హ్యూమిలియేషన్ అని చెప్పి అంటాం. అందరి ఎదుట ఒక దోషిగా, ఒక శాపగ్రాహిగా, అనేక మంది వారి ఎదుట బహిరంగంగా ఆయనను కొట్టటము,
ఉమ్మి వేయటము, చెంపలు పెరికి వేయటము, అబద్ధ సాక్ష్యాలు పలకటము, చేతుల్లో శీలలు కొట్టడం, కాళ్ళలో మేకులు కొట్టడం, తలపై ముళ్ళ కిరీటం పెట్టడం, ఆయన కొరడా దెబ్బలు కొట్టడం, యెరూషలేము వీధుల్లో ఆయన ఈడ్చుకొని వెళ్ళటం, తలలోచటం, చాదగాని వానిగా చూడటం, నిందలు వేయటం, హేళన చేయటం, ఆయన మీద భయంకరంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపటం. ఆయన యొక్క మనస్సు అన్నీ చేయగలిగి ఉండి కూడా మౌనముగా ఉన్నటువంటి మనస్సు. ఆయన యొక్క విధేయతలో ఆ మౌనాన్ని మనం చూస్తాం. అది వినయమైన మనస్సు. ఎందుకు? తండ్రి యొక్క చిత్తం ఏక మనస్సు కలిగి, ఏక భావం కలిగి, ఏక ప్రేమ కలిగి, ఇతరులను అంటే మనలను పట్టించుకోవడానికి, మనలను పాపము నుండి విడిపించడానికి, మనల్ని రక్షించడానికి, మన శిక్షను ఆయన భరించాలి అని తండ్రి నియమించాడు. కాబట్టి దాని కొరకు వినయ మనస్సుతో సమస్తాన్ని భరించిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్సును మనం చూస్తాం. ఆయన యొక్క వినయ మనస్సులో ఏ విధంగా విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనకుండా మానవ స్వరూపం ధరించాడు. రెండవది, ఆ శిలువ శ్రమలను, తన దేహాన్ని, తన రక్తాన్ని ఏ విధంగా మన కొరకు అప్పగించాడు. అందులో ఆయన యొక్క వినయ మనస్సు మనకు కనపడుతుంది. ఇవన్నీ కూడా తన్ను తానే తగ్గించుకొని, ఏదో బలవంతంగా కావాలని కాదు, కానీ ఎవరో నెట్టినట్టుగా కాదు, కానీ తన్ను తానే తగ్గించుకున్నాడు ఇష్టపూర్వకంగా. బైబిల్లో రాయబడి ఉంది, మనల్ని పరిమళ వాసనగా చేయటానికి ఆయన తన్ను తానే అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు అనేటువంటి మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపూర్వకంగా మనల్ని ప్రేమించి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన వినయ మనస్సులో బైబిల్లో రాయబడి ఉంది, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, లోయర్డ్ హిమ్సెల్ఫ్, నథింగ్, ఏమీ లేనివానిగా చేసుకున్నాడు. ఎంతగానో విధేయత చూపాడు, ఎంతగానో తను తాను తగ్గించుకున్నాడు. అట్లా చేశాడు కాబట్టి బైబిల్లో రాయబడి ఉంది, ఇక్కడ మనం చదువుకున్నటువంటి 9-10 వచనాల్లో, అందుచేతను దేవుని యొక్క సంకల్పము, తండ్రి యొక్క మనస్సుతో, తండ్రి యొక్క ప్రేమతో ఏక భావం కలిగి వినయ మనస్సుతో ఆయన తగ్గించుకొని ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి, శిలువ మరణాన్ని అనుభవించాడు కాబట్టి, రక్షణ ఏర్పాటు చేశాడు కాబట్టి, మానవ పాపము కొరకు చనిపోయాడు కాబట్టి, ఇప్పుడు చూడండి తండ్రి ఏం చేస్తున్నాడు. 9-10 అందుచేతను ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును, అన్ని నామముల కంటే పైనామము యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు. అది ఎక్కడ? అవి పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, అన్ని నామముల కంటే పైనామంగా ఆయన నామము హెచ్చింపబడింది. ప్రియులారా, తను తాను తగ్గించుకున్న వారిని దేవుడు తప్పనిసరిగా హెచ్చిస్తాడు. ఎవరైతే దేవునితో, దేవుని యొక్క మనస్సు, ఏక మనస్సు, ఏక భావము, ఏక ప్రేమ కలిగి, వినయ మనస్సు కలిగి ఉంటారో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్సుని మాదిరిగా తీసుకొని ఎవరైతే కలిగి ఉంటారో, దేవుడు తప్పనిసరిగా తగిన సమయం వచ్చినప్పుడు వారి పేరును ఆయన హెచ్చిస్తాడు. ఏ జనము మధ్య దేవుని బిడ్డలు ఉంటూ ఉన్నారో వారిని తప్పనిసరిగా దేవుడు హెచ్చిస్తాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్సు నీకు అర్థమైందా? నీవు ఆయన్ను ప్రభువుగా అంగీకరించావా? నీ పాపం కొరకే నీ శాపాన్ని తన మీద వేసుకొని ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. ఎంతకాలం కక్షతో కొనసాగుతావు? ఎంతకాలం వృధాతిశయముతో ఉంటావు? ఎంతకాలము నీ సొంత కార్యాలను చూసుకుంటారు? దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు అని ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఈ దినమే ఆయన నామాన్ని బట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. కాబట్టి ఆయన దగ్గరికి రండి. అయ్యా, నేను పాపిని, అయ్యా నీ మంచి మనసుతో, నా వినయ మనసుతో నా కొరకు ప్రాణం పెట్టావు. ఇదిగో నేను పాపిని, నన్ను క్షమించండి ప్రభువా, నిన్ను ప్రభువుగా అంగీకరిస్తున్నానని చెప్పని ఎవరైతే ప్రార్థన చేస్తారో
వారిని దేవుడు రక్షిస్తాడు. నీవు కూడా దేవుని బిడ్డవవుతావు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారో ఈ యొక్క సంపూర్ణమైనటువంటి సంతోషం ఎప్పుడు ఉంటుందంటే, క్రీస్తు యేసుకైనటువంటి ఈ మనసు, ఏ మనస్సు? ఏక మనస్సు. రెండోది వినయ మనస్సు. తద్వారా సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించడానికి, దేవుని చేత హెచ్చింపబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక.